హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో ఇశ్రాయేలీల రాజ్యాన్ని పరిపాలించిన రెండవ రాజైన నాదాబు గురించి తెలుసుకుందాం. ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పరిపాలించిన తర్వాత అతని కుమారుడైన రెహబాము మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల ఇశ్రాయేలీల రాజ్యం అనేది రెండు భాగాలుగా విడిపోయింది. యూదా రాజ్యంగాను ఇశ్రాయేలీల రాజ్యంగాను విడిపోయింది. అయితే యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ఆ 20 మంది రాజుల గురించి వీడియో అయితే చేయడం జరిగింది. మీలో ఎవరన్నా చూడకపోతే చూసేయండి. లింక్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలానే ఇశ్రాయేలీల రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. యాకోబును దేవుడు ఇశ్రాయేల్గా మార్చాడు. అతని నుండి వచ్చిన 12 మంది కుమారులే 12 గోత్రాలుగా మారారు. ఆ 12 గోత్రాలలో 10 గోత్రాల వారిని యెరోబాము పరిపాలించాడు. మిగిలిన ఆ 2 గోత్రాలను యూదా వారు పరిపాలించారు. యెరోబాము తర్వాత యెరోబాము కుమారుడైన నాదాబు పరిపాలిస్తాడు. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరంలో ఇశ్రాయేలీల వారికి నాదాబు రాజయ్యి 2 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇశ్రాయేలీల రాజైన యెరోబాము తను పరిపాలించిన కాలంలో ప్రజలను రెహబాము వైపు తిప్పకుండా ఉండాలని, యెరూషలేమునకు పోనివ్వకుండా ఉండాలని 2 బంగారు దూడల విగ్రహాలను చేయించి వాటిని ఆరాధించేలా చేయించాడు. ప్రజలను యెరూషలేములోనికి పోనివ్వకుండా ఈ విధంగా చేశాడు. ఇలా దేవునికి విరోధమైన క్రియలు చేస్తూ వచ్చాడు. అదే మార్గంలో నాదాబు కూడా యెహోవా దృష్టిలో చెడుతనం జరిగించాడు. నాదాబు రాజు ప్రజలను విగ్రహాలను ఆరాధించేలా చేసి ప్రజలను పాపంలో పడేయడానికి కారణమయ్యాడు. దేవుని దృష్టిలో చెడు నడత నడిచి ప్రజలను దేవుని మార్గం నుండి చెడు నడత నడిపించాడు ఈ నాదాబు రాజు. అయితే ఇశ్శాకారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడైన బయేషా అతని మీద కుట్ర చేశాడు. నాదాబును ఇశ్రాయేలీల వాళ్ళందరూ ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోను వరకు ముట్టడి వేస్తుండగా గిబ్బెతోను అనే ప్రాంతంలో బయేషా నాదాబును చంపేస్తాడు. ఇక్కడితో నాదాబు పరిపాలన అనేది ముగుస్తుంది. ఇతను పరిపాలించింది 2 సంవత్సరాలే అయినప్పటికీ దేవుని దృష్టిలో చెడు నడత నడిచాడు. కాబట్టి దేవుడైన యెహోవాకు కోపం పుట్టించినందున యెరోబాము మీదకి అతని సంతానం మీదకి కీడు రప్పిస్తానని, వారి వంశాన్ని లేకుండా నిర్మూలన చేస్తాను అని అహీయా ప్రవక్త యెరోబాము భార్యకు ముందే ప్రవచించాడు. ఇది 1వ రాజులు 14వ అధ్యాయం 10వ వచనంలో కనిపిస్తుంది. ఇక యెరోబాము సంతతి వారు రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరూ లేరు. అంటే యెరోబాము సంతానం అనేది ఇక్కడితో ముగిసింది. ఎందుకంటే బయేషా యెరోబాము సంతతి వారందరినీ చంపించేస్తాడు. నాదాబు చేసిన ఇతర కార్యాల గురించి, మనకు తెలియని విషయాల గురించి ఇశ్రాయేలీల రాజుల గ్రంథంలో రాయబడి ఉంది. ఇదండి నాదాబు యొక్క జీవితం అనేది. ఇలాంటి మరిన్ని బైబిల్ స్టోరీస్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది.